హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కట్టవలసి వచ్చినప్పుడు ఏ విధంగా మనం యావరేజ్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలని చూసాము. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలని చూద్దాం. షను విత్డ్రా 10,000 per month from the firm for her personal use during the year 2014. Find out the interest on drawings in different situations 8% per annum. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ షన్ను 10,000ని విత్డ్రా చేయడం జరుగుతుంది పర్ మంత్. అయితే వాటి మీద ఇంట్రెస్ట్ అనేది డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. అయితే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఇక్కడ మనకు ఒక కేసు ఇచ్చాడండి. వెన్ అమౌంట్ ఈస్ విత్డ్రాన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎవ్రీ మంత్. మనకు ఎవ్రీ మంత్ బిగినింగ్లో విత్డ్రాల్ చేసినట్లయితే ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటే చూద్దాం. మీకు అమౌంట్ ఎంత 10,000 ఎవ్రీ మంత్ అంటున్నాడు కాబట్టి ఇయర్కి 12,000 అవుతుంది. 1,20,000 అవుతుంది. 8% పర్ ఆనం. మనం ఏమనుకున్నాం ఎవ్రీ మంత్ ఫస్ట్ అనుకున్నాం కదా. ఎవ్రీ మంత్ ఫస్ట్ అని అంటే మనకు యావరేజ్గా మనం యావరేజ్ చేస్తున్నాం కదా. ఇక్కడ చూద్దాం. ఎవ్రీ మంత్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ మంత్ అని చెప్పినాం కాబట్టి 6.5 వస్తుంది. 6.5 ఓకేనా. సో దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే 6.5/12 ఓకేనా. ఇప్పుడు మనకు 4 2 4 3 మనం ఫైండ్ అవుట్ చేస్తే దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 5,200 వస్తుంది. అవునా. నెక్స్ట్ వెన్ అమౌంట్ విత్డ్రాన్ అట్ ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ మంత్ ఎండింగ్లో విత్డ్రాల్ చేసినట్లయితే మీరు యావరేజ్ పీరియడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చూడండి. ఓకేనా. దాంట్లో మీకు చెప్పి ఉన్నాను ఏ విధంగా 6.5 మనకు వచ్చింది అనేది ఆడనే ఎక్స్ప్లెయిన్ చేశా ప్రీవియస్ వీడియోలో. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకు అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ ఎండింగ్లో విత్డ్రా చేస్తే ఏ విధంగా ఉంటుంది. సో టోటల్ అమౌంట్ ఎంత 1,20,000 ఇంటూ 8%. మనకు ఎవ్రీ మంత్ ఎండింగ్ అంటున్నాడు కాబట్టి మనకు ఎంత వస్తుందంటే 5.5 వస్తుంది యావరేజ్ పీరియడ్. 5.5/12. సో 4 2 4 3 చేసి ఫైనల్గా మనకి ఎంత వస్తుంది అంటే 4,400 వస్తుందండి క్యాలిక్యులేట్ చేస్తే. నెక్స్ట్ ఏంటి, వెన్ మనీ ఈజ్ విత్డ్రాన్ ద మిడిల్ ఆఫ్ ద ఎవ్రీ మంత్ మిడిల్ అంటే జనవరి 15th ఫిబ్రవరి 15th అలాగా. ఓకేనా. అమౌంట్ ఎంత 1,20,000 పర్సంటేజ్ 8/100. ఇంకా నెక్స్ట్ యావరేజ్ పీరియడ్ ఎంత వస్తుంది అనేది ఆల్రెడీ ప్రీవియస్లో ప్రాబ్లంలో ప్రీవియస్ వీడియోలో చెప్పి ఉన్నాను. ఒకసారి చూడండి. సో యావరేజ్ అంటే ఇంకా 5.5 వస్తుంది. మిడిల్ అన్నారు కాబట్టి 6/12 వస్తుంది. 2 4. సో ఇప్పుడు మనకు ఎంత వస్తుంది 4,800 వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను ప్రీవియస్ వీడియోలో ఇవన్నీ చెప్పాను ఏ విధంగా యావరేజ్ పీరియడ్ కనుక్కోవాలనేది. యావరేజ్ పీరియడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఫార్ములా ఇక్కడ ఉంది. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. మిడిల్ అయితే 6, బిగినింగ్ ఆఫ్ ద మంత్ అయితే 6.5, ఎండ్ ఆఫ్ ద మంత్ 5.5. ఈ విధంగా మొత్తం చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే. ఇంకొక మెథడ్ ఉందండి. ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ అండ్ ప్రొడక్ట్ మెథడ్ అని ఇంకొక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని ఈ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేసి, ఇది ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ఎప్పుడైతే డిఫరెంట్ అమౌంట్ విత్డ్రా చేస్తారో డిఫరెంట్ డేట్స్లో. ఓకేనా. డిఫరెంట్ అమౌంట్ లేదా అంటే రెగ్యులర్గా 5,000 లేదా ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు ఫస్ట్ మంత్ ఫస్ట్ తారీఖు సెకండ్ మంత్ ఫస్ట్ తారీఖు అట్లా కాకుండా డిఫరెంట్ డేట్స్లో ఎలా పడితే అలాగా ఎంత అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ కాకుండా వేరియబుల్ డేట్స్ అంటే డిఫరెంట్ డేట్స్ డిఫరెంట్ అమౌంట్ని విత్డ్రా చేసినప్పుడు ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి
ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది చూద్దాం. ఇక్కడ 2 మెథడ్స్ ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ అని, ప్రొడక్టివ్ మెథడ్ అని. ఆ విధంగా మనం అయితే ట్రై చేద్దాం, ఆ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం, ఈ టైప్ ప్రాబ్లమ్ని. ఓకేనా. వంశీ అండ్ కృష్ణ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ ఫార్మ్ డ్యూరింగ్ ద ఇయర్ ended 31st March 2015. వంశీ మేక్స్ ద డ్రాయింగ్స్ యాజ్ అండర్. వంశీ ఈ విధంగా డ్రాయింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూద్దాం ఎప్పుడు తీసుకున్నారు. ఆగస్ట్ 1st తీసుకున్నారు 5,000. నెక్స్ట్ డిసెంబర్ 31st 10,000 తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్లో మార్చ్ 31st 15,000 తీసుకోవడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ అమౌంట్స్ డిఫరెంట్ డేట్స్ లో తీసుకున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ప్రాబ్లం చేయండి, సో సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ లేదా ప్రొడక్ట్ మెథడ్లో చేయండి అని అడిగినట్లయితే మనం ఏ విధంగా చేయాలి చూద్దాం. పార్ట్నర్షిప్ డీడ్ ప్రొవైడ్ దట్ పార్ట్నర్స్ ఆర్ టు బి చార్జ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 12% per annum. అయితే ఇక్కడ డీడ్లో మెన్షన్ చేశారంట, పార్ట్నర్షిప్ డీడ్లో. అయితే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చి 12% per annum అని చెప్పారంట. కాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ ఆన్ వంశీ డ్రాయింగ్స్ యూజింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్ అండ్ ప్రొడక్ట్ మెథడ్. అయితే వంశీ తీసుకున్న డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయండి అని ఇక్కడ అడుగుతున్నారండి. ఓకేనా. సో మనం చూద్దాం సింపుల్ మెథడ్లో సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్లో ఏ విధంగా చేయాలి. ఓకేనా. సో ఎప్పుడు తీసుకున్నారు. 1st 8th 2014 తీసుకున్నారు. మనకు ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకు ఇయర్ ఎండింగ్ ఎంత 31st అంటే మార్చ్ 31st 2015. ఇక్కడ తీసుకున్నది ఎప్పుడు 2014లో తీసుకున్నారు. ఓకేనా. 2014 తీసుకున్నారు. అయితే ఇంకా ఎన్ని నెలలు మిగిలిపోయింది. ఎంత తీసుకున్నారు 5,000 తీసుకున్నారు. ఎన్ని నెలలు 8 months అయితే టైం మిగిలిపోయింది తీసుకున్న తర్వాత. ఓకేనా. ఇప్పుడు మనము ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తే అమౌంట్ 5,000, ఇంట్రెస్ట్ వచ్చి 12/100, మంత్స్ వచ్చేసి 8/12. నెక్స్ట్ ఇంకేంటి, నెక్స్ట్ ఎప్పుడు తీసుకున్నారు 31st December 2014 తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు 10,000 తీసుకోవడం జరిగింది. ఓకే. ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఇంకా 3 months మాత్రమే ఉన్నాయి. అవునా. డ్రాయింగ్స్ తర్వాత ఎన్ని మంత్స్ మిగిలినాయి అంటే 3 months మిగిలినాయి. ఇక్కడ 8 months మిగిలిపోయినాయి. సో అప్పుడు మనకు 10,000 ఇంట్రెస్ట్ వచ్చేసి 12/100. ఇక మనకు మిగిలిన మంత్స్ 3 months/12. నెక్స్ట్ ఎప్పుడు తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా 0 months అంటే ఇంకేం ఉండదు. ఇంకా నెక్స్ట్ 31st March తీసుకున్నారు. ఇంకా 31st March ఇంకా మనం ఇయర్ ఎండింగ్ ఉంది కదా. సో అటు ఎటువంటి ఇది లేదనమాట. ఇంకా మనం తీసుకున్నా కూడా ఎంత తీసుకున్నాము 15,000 తీసుకున్నాం 31st 2015 ఇయర్స్. ఇంకా ఎన్ని మంత్స్ మిగిలినంటే 0 months. మనము 15,000 ఇక 12/100 ఇక మనం ఏం చేయాలంటే 0/12 చేయాలి. సో దీని వాల్యూ 0 వస్తుంది. దీని మీద మనము ఎటువంటి ఇంట్రెస్ట్ చార్జ్ చేయలేము. ఇది 0. ఇక్కడ చూద్దాం 12 పోతాయి. నెక్స్ట్ 100 అంటే 400 వస్తుంది. అవునా. నెక్స్ట్ ఇక్కడ 300 వచ్చింది. అర్థమైంది కదండి. సో ఇప్పుడు మనం ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎంత అండి 700 అండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 700 వచ్చింది. ఇదేంటి సింపుల్ ఇంట్రెస్ట్ మెథడ్లో. ఇంకా నెక్స్ట్ ప్రొడక్ట్ మెథడ్ చేద్దాం. ప్రొడక్ట్ మెథడ్. ఈ ప్రొడక్ట్ మెథడ్లో ఇంట్రెస్ట్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మీరు పైన చూసినట్టుగానే 5,000 టైం వచ్చి ఇంకా 8 months మిగిలిపోయింది. సో మనకు ఇది ప్రొడక్ట్ మెథడ్ కాబట్టి మనము ఇంటూ చేసుకుంటే 40,000 వస్తుంది. నెక్స్ట్ ఏంటి 10,000. ఎన్ని మంత్స్ మిగిలిపోయినాయి 3 months 30,000. నెక్స్ట్ ఏంటి 15,000 విత్డ్రా చేయడం జరిగింది. ఎన్ని మంత్స్ మిగిలినాయి 0 months. సో దీని వాల్యూ 0. అయితే ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మెథడ్లో మనము
ఈ టోటల్ చేయాలి ఈ రెండింటిని. 30 40 70,000. ఈ 70,000 మీద మనం ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేయాలండి. చూడండి, ఇక్కడ అమౌంట్ ఎంత, విత్డ్రాల్ అమౌంట్ 70,000, పర్సంటేజ్ 12%. మనము ఎప్పుడైనా ఈ ప్రొడక్ట్ మెథడ్ చేసేటప్పుడు మనం 1 మంత్కే 1/12 అంటే 1 మంత్ మిగిలి ఉన్నట్టుగా మనము చేస్తాం. 1/12 అంటే ఇంకా 1 మంత్ మిగిలి ఉన్నట్టేగా. సో ఆ విధంగా ఇక్కడ ఏం చేసాము, ఎన్ని మంత్స్ మిగిలినట్టు రాసుకున్నాం, ఇలా రాసుకున్నాం కదా. సో ఇక్కడ ఫైనల్గా కాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ విధంగా మనము కాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. 1/12 రాసుకోవాల్సి ఉంటుందండి. ఇది గుర్తుంచుకోండి చాలు. ఇంకా మనకు 12 7 జస్, ఈ 12 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు మనకు 700 మాత్రమే మిగిలిపోతుంది. అవునా? సో ఈ విధంగా ప్రొడక్ట్ మెథడ్ అనేది మనం చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఆన్సర్ ఎటు చూసినా కూడా ఒకటే, చూడండి. ఓకే, ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఈ 2 మెథడ్స్లో చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకేనా? సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ప్రాబ్లం అర్థమైందా లేదనేది కూడా కామెంట్ చేయండి, అప్పుడు నాకు కూడా తెలుస్తుంది. ఓకే, మీకు అర్థం కాకుంటే ఇంకొక ప్రాబ్లం అయితే చెప్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.